ఆయనే నా బలం. చాలామంది ఆ బలాన్ని స్వీకరించట్లేదు, అందుకే వారు బలహీనతలతో జీవిస్తున్నారు. అదే మీరు ఆ బలాన్ని మీరు స్వీకరిస్తే మీరు బలవంతులుగా జీవిస్తారు. హల్లెలూయా. మీకు తెలుసా, చాలామంది ఎంజాయ్ చేయడానికి ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే మేము ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడన్నా మా టెన్షన్ మమ్మల్ని వదిలేరా, ఈ 2 రోజులన్నా ప్రశాంతంగా మేము బతకాలి. అవన్నీ మర్చిపోయి, ఏమి మర్చిపోయి మళ్ళీ వస్తావు టూరిస్ట్ ప్లేస్ నుంచి, మళ్ళీ వెంటాడతాయి నిన్ను కదా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాయి, మళ్ళీ వెంటాడతాయి. అసలు ఎందుకు అనుకోకూడదు, నువ్వు ఇదే పెద్ద టూరిస్ట్ ప్లేస్ మనకి. నీ లైఫ్ ఏ సెలబ్రేషన్ లైఫ్. ఏం లైఫ్? దేవుడు నీకు ఇచ్చిన జీవితం నువ్వు సెలబ్రేట్ చేసుకో. ఫస్ట్ ఆ ఇల్లు ఆనందిస్తూ సెలబ్రేట్ చేయి. నీ జీవితం నువ్వు సెలబ్రేట్ చేసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు ప్రభువుగా ఉన్న వ్యక్తిని నువ్వు సెలబ్రేట్ చేయి, అప్పుడు నీ లైఫ్ సెలబ్రేట్ అవుతుంది. చెయ్యాలి అలాగే సెలబ్రేషన్. చెప్పండి, నా దేవుడు నాకు బెస్ట్ జీవితాన్ని ఇచ్చాడనండి. మీరు ఏ పొజిషన్లో ఉండనివ్వండి, చెప్పండి, నా దేవుడు నాకు బెస్ట్ జీవితాన్ని ఇచ్చాడు. మీరు దాన్ని నమ్మితే నిజంగా మీరు బెస్ట్గా అయిపోతారు. ఆల్రెడీ బెస్టే, మీరే బెస్ట్గా చూడలేకపోతున్నారు. ఎందుకు? మీరు జీవాన్ని కనుగొనలేదు కాబట్టి కొంతమంది చూడలేకపోతున్నారు వాళ్ళ లైఫ్ని. బెస్టే అది, వాళ్ళ లైఫ్ ఆల్రెడీ దేవుడు బెస్ట్గానే ఇచ్చాడు. నువ్వు బెస్ట్గా చూస్తున్నావు అనుకో, నువ్వు జీవాన్ని కనుగొని నువ్వు బెస్ట్గా చూస్తున్నావు అనుకో, నువ్వు ఏది చూస్తే అంటే ఇమాజినేషన్, నువ్వు ఊహిస్తే అదే జరుగుతుంది అక్కడ. అందుకే బెస్ట్గా చూడాలి కదా, బెస్ట్గా చూడట్లేదు వాళ్ళ లైఫ్ని. బయట సుడిగుండం చూసారనుకో, ఇది నా జీవితంలాగే ఉంది. ఇది ఎక్కడ పోలికలు అసలు నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చాయి పోలికలు? బాగా గాలి చూసారనుకో, ఆ గాలి కంటే నా లోపల ఇంకా గందరగోళంగా ఉంది అంటుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? అంటే నువ్వు అలాగే చూస్తున్నావు. అదే నువ్వు జీవాన్ని కనుగొంటే, ఆ జీవం నీలో ప్రవేశిస్తున్న సంగతి నీకు అర్థమైతే, అప్పుడు నువ్వు అలా చూడవు. ఎలా చూడవు? నువ్వు ఎలా చూస్తున్నావు, నువ్వు అలాగే జరుగుతుంది నీకు.